వెల్కమ్ టు వేదిక ఫిల్మీ స్పోర్ట్స్. ఐపీఎల్ 2025లో ఏప్రిల్ 15 రాత్రి ఎవరు ఊహించనిది చోటు చేసుకుంది. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 16 ఏళ్ల రికార్డును బద్దలుగొట్టి ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోర్ మ్యాచ్ను డిఫెండ్ చేసుకుంది. అది 111 పరుగుల స్కోర్ను కాపాడుకొని కేకేఆర్ను 16 పరుగుల తేడాతో ఓడించింది. పంజాబ్ సాధించిన ఈ సంచలన విజయంలో యుజేంద్ర చాహల్ హీరోగా ఎదిగాడు. ఓడిపోయే మ్యాచ్ను మలుపు తిప్పిన ఈ ప్లేయర్ పంజాబ్కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. జట్టును గెలిపించిన ఈ మాంత్రికుడి ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా కూడా ఫుల్ ఖుషి అయ్యారు. కేకేఆర్ మ్యాచ్కు ముందు చాహల్ 5 మ్యాచ్ల్లో కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కానీ కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఒకే ఒక్క మ్యాచ్లో అతను దాన్ని భర్తీ చేసుకున్నాడు. చాహల్ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాడని జట్టు ఆశించిన మ్యాచ్ ఇది. మేనేజ్మెంట్ ఆశించినట్లుగానే రాణించి జట్టుకు మర్చిపోలేని విజయాన్ని అందించాడు. చాహల్ 4 ఓవర్లు బౌలింగ్ వేసి 28 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతను మొదట రహానెని అవుట్ చేయడం ద్వారా మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. ఆ తర్వాత అంగ్రీష్ రఘువంశీ, రింకు సింగ్, రమణదీప్ సింగ్ కూడా అవుట్ చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేసిన యుజేంద్ర చాహల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అలాగే ప్రీతి జింటా నుంచి చాహల్ ఊహించని గిఫ్ట్ అందుకున్నాడు. మ్యాచ్ విన్నింగ్ ఆటతో అదరగొట్టిన చాహల్ ను కౌగలించుకుని ప్రశంసల వర్షం కురిపించారు ప్రీతి జింటా. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్ యుజేంద్ర చాహల్ అని అందరికీ తెలిసిందే. చాహల్ మ్యాచ్ విన్నర్ అని ప్రపంచానికి కూడా తెలుసు. అతని సామర్థ్యాలను చూసి పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా కూడా ఐపీఎల్ 2025 వేలంలో అతనికి 18 కోట్లు ఆఫర్ చేశారు. మంచి విషయం ఏమిటంటే పంజాబ్ కింగ్స్ కు అవసరమైన సమయంలో యుజేంద్ర చాహల్ 18 కోట్ల ధరకు తగిన ఆటతో రుణం తీర్చుకున్నాడు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన వేదిక ఫిల్మీ స్పోర్ట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, రోజ్లిన్.